యెస్టర్‌డే నైట్ ఐఫోన్ 16 అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్‌లో చూసినట్లయితే ఐఫోన్ 16 సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కొద్దిగా డిగ్రేడ్స్ అయితే ఉంటాయి అంతే. యాక్చువల్‌గా ఐఫోన్ SE 4 అనేది రావాల్సింది ఐఫోన్ 16 వచ్చింది. సో, దీనికి తగినట్టుగానే స్పెసిఫికేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఐఫోన్ 2 కలర్స్‌లో అయితే వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ అండ్ 3 వేరియంట్స్‌లో అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 128 జీబీ వేరియంట్ మీకు 60,000 అయితే పడుతుంది ఓవరాల్‌గా. 56 జీబీ వేరియంట్ 70,000 పడుతుంది. అండ్ ఫైనల్‌గా హైయర్ వేరియంట్ చూసినట్లయితే 512 జీబీ వేరియంట్ 90,000 అయితే ఉంటుంది. ప్రైజెస్ మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మీరే గమనించొచ్చు. మొబైల్ స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళినట్లయితే డిస్‌ప్లే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా HDR డిస్‌ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అయితే ఉంటుంది. దీన్ని మీరు 2 ఇన్ 1 గా అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే టెలిఫోటో లెన్స్‌గా కూడా అంటే 2x టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే 48 మెగాపిక్సెల్ అంటే సింగిల్ కెమెరానే మీరు 2 విధాలుగా అయితే వాడుకోవచ్చు. అండ్ ఫ్రంట్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీ కెమెరా. అండ్ ఫైనల్‌గా బ్యాటరీ విషయానికి వెళ్ళినట్లయితే వీళ్ళు 26 అవర్స్ ప్లే బ్యాక్ టైమ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా యాపిల్ డిజైన్ చేసిన C1 మోడల్‌ని ఫస్ట్ టైం దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశామని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. యాపిల్ బయోనిక్ A18 చిప్సెట్ అయితే యూజ్ చేశారు. బట్ ఇందులో 4 కోర్ GPU అయితే ఉంటుంది. ఐఫోన్ 16లో చూసినట్లయితే 5 కోర్ GPU ఉంటుంది. ఒక 1 కోర్ తేడా అయితే ఉంటుంది దానికి దీనికి. అడిషనల్ స్పెసిఫికేషన్‌కి వెళ్తే ఫేస్ ఐడీ ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. స్పెసిఫిక్‌గా ఈ ప్రాసెసర్ యాపిల్ ఇంటెలిజెన్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో, ఈ వెర్షన్ నుంచి అలాగే టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది ఈ మొబైల్. ఇవి ఓవరాల్‌గా దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్‌తో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెసిఫికేషన్స్‌తో 60,000 రూపీస్‌కి అయితే ఇది లాంచ్ అయింది కదా! ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఒకవేళ చూసినట్లయితే స్టిల్ అయితే ఉంది 68,000 రూపీస్‌కి అయితే ఐఫోన్ 16 అయితే ఉంది. అంటే ఇప్పుడు నిన్న లాంచ్ అయిన ఈ మొబైల్ 60,000 కొంటే ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్ 68,000 ఉంది. అంటే 8,000 డిఫరెన్స్‌తో మీకు డైరెక్ట్‌గా మెయిన్ మొబైల్ అయితే వచ్చేస్తుంది. ప్రో వర్షన్ అయితే చెప్పుకోవచ్చు. 16 కంటే డైరెక్ట్ 16 అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే. ప్రెజెంట్ మనం పక్కన పెట్టేసుకున్న ఫ్యూచర్ సేల్స్‌లో 68,000 ఉంది కదా ఐఫోన్ 16 అదే 60,000 కంటే ఇంకా తక్కువ అయితే రావచ్చు. అలాంటప్పుడు మరి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం తీసుకోవడం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు ఐఫోన్ 16కి. అఫ్‌కోర్స్ ఏంటంటే అందరూ SE 4 అయితే వస్తుందని అయితే అనుకున్నారు. బట్ ఓల్డ్ వెర్షన్ చూసినట్టయితే ఐఫోన్ SE సంబంధించిన సెకండ్ జెన్ గాని, థర్డ్ జెన్ గాని వాటి డిస్‌ప్లే సైజ్ కానీ అవి చాలా కాంపాక్ట్ అయితే ఉంటాయి. అంటే చాలా తక్కువ సైజ్‌లో అయితే వస్తాయి. బట్ ఇవి మాత్రం 6.1 ఇంచ్ అంటే రెగ్యులర్‌గా వచ్చే ఐఫోన్స్‌తో పాటు అయితే పెట్టింది. మేబీ అందుకే అనుకుంటా SE అని కాకుండా 16 పెట్టిందనైతే నేనైతే అనుకుంటున్నాను. ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని అప్ టు మార్క్ ఉన్నా సరే ఫైనల్‌గా మాత్రం ఇక్కడ మనం వెయిట్ చేస్తే డైరెక్ట్‌గా మెయిన్ మొబైల్ అయితే వస్తుంది. సో, నా ఒపీనియన్ ఏంటంటే ప్రెజెంట్ ఈ మొబైల్ స్కిప్ చేయడమే బెటర్. అండ్ ఈ మొబైల్‌ని ప్రీ బుక్ చేయడానికి ఫిబ్రవరి 25 టుమారో 6:30కి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్ట్ సేల్‌కి వచ్చేసి 28కి అయితే వస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా నా ఒపీనియన్. మాక్సిమం ఈ మొబైల్‌ని స్కిప్ చేస్తేనే బెటర్. అండ్ ఇదనే కాదు మీరు ఐఫోన్ ఏది పర్చేస్ చేయాలన్నా సరే ఖచ్చితంగా దీనికంటే ఒక మంచి సేల్ అయితే ఉంది. బిగ్ బిలియన్ డే సేల్ గాని సడెన్‌గా సేల్స్ అయితే వస్తుంటాయి. సో, అందులో పర్చేస్ చేసేది బెటర్ అని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.